మరో వారం వచ్చేసింది. ప్రతి వారంలాగా ఈ వారం థియేటర్లలో ఎక్కువ సినిమాలేమీ రిలీజవలేదు. నవీన్ చంద్ర నటించిన 11తో పాటు 23 అనే సినిమా తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. థియేటర్లలో లేకపోయినా ఓటీటీలో మాత్రం పలు సినిమాలు, వెబ్ సిరీస్లు రిలీజయ్యాయి. అయితే ఈ 2 రోజుల్లోనే దాదాపు 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్లు రిలీజవడం విశేషం. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు పలు భాషల్లో రిలీజైన ఈ సినిమాలు, సిరీస్లు ఈ ఓటీటీలో అందుబాటులోకి వచ్చాయో చూద్దాం. ముందుగా నెట్ఫ్లిక్స్లో ద క్విల్టర్స్ అనే హాలీవుడ్ మూవీ, బేట్ అనే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్, ఐసా ది టీవీ గ్లో అనే హాలీవుడ్ సినిమా, జానెట్ ప్లానెట్ అనే హాలీవుడ్ మూవీ, వినీ జూనియర్ అనే పోర్చుగీస్ మూవీ, సాసాకి అండ్ పీప్స్ అనే జపనీస్ వెబ్ సిరీస్. ప్రైమ్ వీడియోలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే తెలుగు సినిమా, ఏ వర్కింగ్ మ్యాన్ అనే తెలుగు డబ్బింగ్ సినిమా, బోల్ చుక్ మాఫ్ అనే బాలీవుడ్ మూవీ, గేంజర్స్ అనే తెలుగు డబ్బింగ్ మూవీ, లవ్ ఆఫ్ రెప్లికా అనే చైనీస్ వెబ్ సిరీస్ సీజన్ 1, వైట్ అవుట్ అనే హాలీవుడ్ మూవీ రెంట్కు అందుబాటులో ఉంది. సలాటే సలనాటే అనే మరాఠీ సినిమా, వన్ ఆఫ్ దెమ్ డేస్ అనే హాలీవుడ్ మూవీ, వన్ లైఫ్ అనే హాలీవుడ్ మూవీ, మనడ కడలు అనే కన్నడ సినిమా, హాట్ స్టార్లో డస్టర్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్, ఉల్ఫ్ మ్యాన్ అనే హాలీవుడ్ మూవీ, హే జునూన్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్, సన్ నెక్ట్స్లో నెసిప్పియా అనే కోలీవుడ్ మూవీ, సోనీలివ్లో మరన్మాస్ అనే తెలుగు డబ్బింగ్ మూవీ, ఆహాలో జాలీ ఓ జింఖానా అనే తెలుగు డబ్బింగ్ సినిమా, ఆపిల్ ప్లస్ టీవీలో మర్డర్ బ్యాట్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్, డియర్ ప్రెసిడెంట్ నౌ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్.